మొత్తం దారెంపట చుట్టుపక్కల మొత్తం సీసీ ఫుటేజ్ తీయచ్చు సార్, తీస్తే ఏదో ఒకటి దొరుకుతుంది సార్, ఈ శవాన్ని పట్టుకెళ్ళాలి కదా సార్. శవాన్ని బయటికి పట్టుకెళ్ళలేదంటే ఏమవ్వాలి? అందరినీ సినిమాకి పంపించి నాగరాజు ఒక్కడే స్టేషన్లో ఉండి తనే సెల్ తవ్వేసి లోపల దృశ్యం సినిమాలాగా శవాన్ని లోపల పాతేసేసి సిమెంట్ చేసేసి ఉండాలి. కొన్ని సెల్ పరిశీలించారా? ఏమన్నా కొత్తగా ప్లాస్టరింగ్ చేసి ఉందేమో పరిశీలించారా? చేసినట్టుగా మీరు ఎక్కడ రాయలేదు కదా విచారణలో. మరి సీసీటీవీ ఫుటేజీలు కూడా మీరు పరిశీలించినట్టుగా చెప్పలేదు కదా. సరే చెప్పలేదు. ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకోటి కూడా అడుగుతున్నాను. మే 6వ తారీఖు నుంచి ఆ తల్లి ఏడ్చి తిరగని తలుపు లేదు. పోలీస్ స్టేషన్కి, సిపికి, డీసీపీకి, ఏసీపీకి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉంది, ఏడుస్తా తిరుగుతుంది. నిజంగా ఆడు ఎవడన్నామని, రౌడీ షీటర్ అవని, మీ ఉద్దేశంలో ఆడి కిరాతకుడు అవని, ఏదన్నామని, తల్లి కొడుకు కదా, తల్లి కొడుకు కదా. మరి నక్సలైట్లని కాల్ చేస్తున్నారు, మన హిట్మాని కాల్ చేశారు. మీరు శవాన్ని ఎందుకు అప్పచెప్పారు ఆ తల్లికి? ఎందుకు అప్పచెప్పారు సార్? పోలీసులు విజయవాడ పోలీసులే అనుకుంటగా, ఆంధ్ర రాష్ట్ర పోలీసులేగా. అక్కడికి తీసుకెళ్ళి మరి హిట్మాన్ అప్పచెప్పారు కదా. పోనీ కాల్ చేసి ఊరేసో, ఇదిగో మీ కొడుకు దుర్మార్గుడమ్మాయి, సమాజానికి పనికిరాడు, చంపేశాం, ఇదిగో శవం తీసుకెళ్ళమని చెప్పచ్చు కదా. చెప్పలేదు కదా. సిపి గారు ఏది పట్టించుకోవట్లా. ఏది టాస్క్ ఫోర్సు ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా. ఎందుకంటే అవర్లీ మానిటర్ చేయాలి టాస్క్ ఫోర్స్ని ఆయన. ఎందుకని? డైరెక్ట్ బాస్ ఆయన. ఆయన ఆదేశం లేకుండా టాస్క్ ఫోర్స్లో హోంగార్డు కూడా ఉద్యోగం చేయడానికి వీల్లేదు. టాస్క్ ఫోర్స్ మాన్యువల్ అది. మరి సిపికి తెలవకుండా టాస్క్ ఫోర్సు తీసుకొచ్చి అప్పచెప్పింది కూడా తెలియదు అంటున్నారు సిపి గారికి. ఏమీ తెలియదు అంటారు. రోజు డైలీ సిచ్యువేషనల్ రిపోర్టు అంటే డిఎస్ఆర్ వినరు. డిఎస్ఆర్ తెలియదు అసలు ఆయనకి. డిసిఆర్బి, అసలు డిసిఆర్బి ఉందా విజయవాడ సిటీలో? లేదా. డైలీ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో ఉండాలి కదా. స్టేషన్కి ఒకరిని తీసుకొచ్చి డిటైన్ చేస్తే పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా. చెప్పటమే కాదు, స్టేట్ క్రైమ్ ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎస్సీఆర్బి ఎన్సీఆర్బికి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు రూల్స్ బిఎన్ఎస్ఎస్లో ఉన్నాయి కదండి. అంటే చంద్రబాబుని ఎర్రబుక్కు పరిపాలనలో ఏం ఉండవా? స్టేషన్కి ఒక ముద్దాయిని తీసుకొస్తే అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచుకుంటే, డిటైన్ చేస్తే మీరు డిఎస్ఆర్ చెప్పాలి, డిసిఆర్బి చెప్పాలి, ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎన్సీఆర్బికి చెప్పాలి కదా. ఆన్లైన్లో ఇవన్నీ ఉండాలి కదా. లేవు కదా. సరే, మీరు అసలు ఉద్యోగం వదిలేశారు సిపి రాజశేఖర బాబు గారు. అసలు సిపి ఉద్యోగం వదిలేసేసి వేరే ఉద్యోగంలో ఉన్నారు. విజయవాడ నగరంలోని శాంతి భద్రతలను గాలికి వదిలారు. సరే, ఎవరో సేవలో ఉన్నారు. పెద్దగా చూపించారా? ఇదేంటి తెలుసా అండి? కన్నీరు మున్నీరుగా ఏడ్చి రోడ్లమ్మట గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లేడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది. ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు? 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు. 28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా, నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్ళారు. మీరు కనుక తక్షణమే కనుక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్లో ఈ పాటికి చంపేస్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. చూడండి సార్, సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది.
మే 28వ తారీఖున మే 28 సాయంత్రం 7:20 7:30 గంటలకి ఏమని ఏడ్చింది ఆవిడ? అయ్యా నువ్వు కాపాడి నా కొడుకుని, కృష్ణలంక పోలీసులు నా కొడుకుని చంపేస్తారు, తొందరగా నువ్వు స్పందించు, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి? తక్షణం మీరు కనుక స్పందించి దీనిలో దూరకపోతే నా కొడుకుని చంపేస్తారు, ప్రాణాలతో ఉండడు అని చెప్పని మే 28వ తారీఖు మీకు పెట్టుకుంది. బాధ్యత కలిగినటువంటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా మీరు ఏం చేయాలి? మీరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేశారా? 28 రాత్రి వెంటనే వెళ్ళిపోవాలి కదా. మీరు వెళ్ళారా? 29 వెళ్ళారా? 30 వెళ్ళారా? మీ డీసీపీని ఏమన్నా పిలిపించుకున్నారా? ఏసీపీని పిలిపించుకున్నారా? స్టేషన్కి వెళ్ళి ఏసీపీని డీసీపీని పిలిపించి విచారణ చేశారా? సెల్ మొత్తం స్టేషన్ అంతా పరిశీలించారా? ఈ సాయికృష్ణ విజయలక్ష్మి గారి కొడుకు ఉన్నాడో లేదో అని మీ సీఐని విచారించారా? మొత్తం దాంట్లో ఉన్నటువంటి స్టేషన్ స్టాఫ్ మొత్తాన్ని విచారించారా? ఎందుకు విచారించలేదు? మీరు పోలీసు ఉద్యోగం అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ ఉద్యోగం బాధ్యతాయుతంగా రాజశేఖర బాబు గారు నిర్వర్తించకపోవటం వల్లనే ఈ కుర్రోడి ప్రాణం పోయిందంటాకి నేను అనటం లేదు. తప్పు ఉందా చెప్పండి సార్ రాజశేఖర్ గారు. ధర్మంగా మాట్లాడుకుందాం, చెప్పండి. మీరు నిర్వర్తించలేదు కదా. రోజు డిఎస్ఆర్ మీరు మెయింటైన్ చేయలేదు అంటే డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ మీరు తీసుకోలేదు పోలీసుల దగ్గర నుంచి, ఏ స్టేషన్ నుంచి తీసుకుంటే మీకు చెప్పాలి కదా. మీ ఏసీపీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు, ఏసీపీ స్టేషన్కి వెళ్తలేదు, కనీసం ఏం జరుగుతుందో తీసుకోవట్లేదు కదా. కనీసం మీ చేతి కింద ఉండే టాస్క్ ఫోర్స్ కూడా మీరు గాలికి వదిలేరు కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా గాలికి వదిలేశారని చెప్పని. చెప్పండి రాజశేఖర బాబు గారు. ఇంకా అన్యాయం ఏంటంటే మీరు ఆవిడ తల్లి పిటిషన్ పెట్టి ఏడుస్తా మీకు పిటిషన్ పెట్టుకుంటే గాలికి వదిలేశాక కూడా 2వ తారీఖున వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి హెబియస్ కార్పస్ పిటిషన్ మూవ్ చేశారు. జూన్ 2వ తారీఖున. 4వ తారీఖున కోర్టు మిమ్మల్ని పిలిపించింది. మిమ్మల్ని అంటే ప్రభుత్వం తరపున హోమ్ జీపీని పిలిపించింది. పిలిచి అరే బాబు అర్జెంటుగా తప్పు ఇట్లాంటివి చేయబాకండి, కింద కోర్టులో కానీ నా కోర్టులో కానీ తక్షణమే మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పింది. అయిపోయింది. అయినా మీరు ప్రొడ్యూస్ చేయలేదు. కనీసం మేము తీసుకొచ్చాం, అరెస్ట్ చేసి తీసుకొచ్చాం మార్కాపురంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా. అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా. మరి మీరు మీ ల్యాబ్స్ కాదా రాజశేఖర బాబు గారిది? మీ ఏసీపీ ల్యాబ్స్ కాదా? మీ డీసీపీ ల్యాబ్స్ కాదా ఇది? చెప్పండి సార్. మీ డీసీఆర్బీ ల్యాబ్స్ కాదా? మీ స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా ఇది? మీ కింద ఉన్న స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా? అంటే టోటల్గా మీరు విజయవాడ నగరాన్ని గాలికి వదిలినట్టే మనకు అర్థమవుతుంది కదా. పోలీస్ మాన్యువల్ మీకు లెక్కలేదు, పోలీస్ ఉద్యోగం లెక్కలేదు, ఈ ప్రజల యొక్క రక్షణ మీకు లెక్కలేదు. గాలికి నడుస్తుంది విజయవాడ నగరం రక్షణ బాధ్యతలు, అంతే కదా. 15వ తారీఖు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్పారు మీరు? ఏం చెప్పారు సార్ రాజశేఖర బాబు గారు? మీరు పార్టీ, డీజీపీ గారి పార్టీ, మీరిద్దరు హైకోర్టుకి ఏం చెప్పారు? బాగా ఎతుకుతున్నాం, 2 టీములను పెట్టి రాష్ట్రం అంతా జల్లెడ పడుతున్నాం వీడి కోసం, చనిపోయిన ఆయన కోసం రాష్ట్రం అంతా 2 బృందాలు వేసి విపరీతంగా గాలిస్తున్నాం, తొందరగా తెచ్చేస్తామని చెప్పి మీరు చెప్తారు. సరే తప్పు కదా. తల్లి మీకు 28 మేన మీకు పిటిషన్ పెట్టుకుంది, నా కొడుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నాడని. మీ విజయవాడ టాస్క్ ఫోర్స్ వాళ్ళేమో తీసుకొచ్చి అప్పచెప్పామని చెప్పి వాళ్ళు చెప్తారు. కోర్టును కూడా మీరు ఎంత హాస్యాస్పదంగా, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఎర్ర బుక్కు పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్రమాలు, దాష్టికాలు, దుర్మార్గాలు, ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థను దుర్యోగం చేస్తూ కోర్టుల్ని అపహాస్యం అంటే హైకోర్టు అంటే కూడా లెక్కలేనితనంగా పోలీస్ వ్యవస్థను తయారు చేసిన పరిస్థితి
నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ ఘనత మీది కాదా? నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మీదే కదా ఈ ఘనత. ఈ స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ దిగజారిందంటే మీది కాదా అని అడుగుతున్నాను. కోర్టుకి, హైకోర్టుకి, అంటే అసలు ప్రతిపక్షం అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, మీడియా అంటే లెక్కలేదు. ఎందుకంటే మీడియా మొత్తం సంకలో పెట్టుకుని తిరుగుతున్నాం అనేటువంటి దమ్ము కదా మీకు. హైకోర్టు అన్నా కూడా మీకు లెక్కలేదు. బాగా